పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ద్వారపుపూడి శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ ఆదేశాల మేరకు 3 రోజులుగా నిర్వహించిన పల్లెకు పోదాం అనే కార్యక్రమం ప్రజల స్పందనపై బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఈ నెల 21వ తేదీ నుంచి ప్రజాపోరు యాత్ర 2 కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా సమావేశం భారీ ఎత్తున పెట్టాలని అనుకుంటున్నాం. దానికి మేము ఏదైతే ప్రత్యేక సమావేశంగా ఎన్నికల కోసం సమాయత్తం కావడానికి జిల్లా శ్రేణులందరినీ కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేసే బాధ్యత రేపు 15వ తేదీన జిల్లా అధ్యక్షుడిగా నేను, మిగతా జిల్లా పార్టీ పెద్దలందరూ కూడా, బాధ్యతలు ఉన్న వాళ్ళందరం కూడాను ఈ సమావేశం హాజరై భవిష్యత్తు కార్యాచరణ, రానున్న ఎన్నికల్లో పోరాటం పైన చర్చించడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా వైఫల్యాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఒక ఛార్జ్ షీట్ లాగా ఒక వర్క్షాప్ను పెట్టడం మాత్రం దీనిపైన జరుగుతుంది. రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోరాటమా జంటగా పోరాటమా అనేది రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ నిర్ణయించే అంశాలు కాబట్టి వాటిపైన ఆధారపడకుండా ఇండివిజువల్గానే ముందుకు పోయే మార్గాలుగానే ఇప్పుడు ప్రస్తుతం మేము పనిచేసే వ్యవస్థ మాది. మేము స్వతంత్రంగానే, అంటే భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోరాటం చేసేదనే పనితనం అయితే మేము చేస్తాం. అలయన్స్ల మీద ఆధారపడి అయితే మేము పని ఉండదు. అలయన్స్లు ఉంటే అది జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ చూసుకుంటుంది. జిల్లా పార్టీగా మేము ఈ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి, అలాగే ఏదైతే ఈరోజు ప్రభుత్వం ఆన్లైన్లో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ వ్యవస్థ పెట్టిందో అది లోపభూయిష్టంగా పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతుంది. ఆ రోజు స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పెద్దలే ఎవరి సైట్ ఎవరైనా కట్టుకునే విధంగా ఏదైతే దౌర్జన్యానికి తెరతీశారో ఈవేళ ఆ రిజిస్ట్రేషన్లు అన్నిటిపైన మాకు సందేహాలు ఉన్నాయి. ఒకరి స్థలంలో ఒకరు ఇల్లు కట్టి ఈవేళ ఎవరు స్థలాలు రిజిస్ట్రేషన్ చేస్తారో, ఎవరి స్థలాన్ని ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నారో అంతా కూడా ప్రజలకు తెలియజెప్పాలా. నిన్న గౌరవ శాసనసభ్యులు